హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ డే కాలేజ్ వెళ్ళిపోతున్నాం మనం అయితే. ఈ కాలేజ్ వదిలేసి అంతే. టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నాం. అందరూ బ్యాగ్ పెట్టేసుకున్నారు. అందరూ కూడా బ్యాగ్ పెట్టేసుకున్నాం. కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఈరోజు బ్యాగ్ వెళ్ళిపోతున్నాం కాలేజ్కి. లాంటి కోయిల జక్కన్నైనా చెక్కలేని చెక్కిళ్ళున్న కోయిల ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి చిక్కుకుపోతా కోయిల. కాలేజ్ బయటకు వస్తాం. వాళ్ళు అక్కడ పెట్టేసి ముందు వచ్చేస్తారు. ప్రణవ్ అనే మనోడే కాలేజ్ బైక్ అన్నా చేయలేదు, చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఫోటోలు పెడతాను అంటే ఈ మా దోస్త్ టోకెన్స్, నాదే నా దోస్త్ టోకెన్స్ అలా ఉంటే కానీ వేస్ట్. కానీ ఉంచుదాం మామూలు ఫోటో పెట్టడానికి గుర్తింపుకి. అప్పుడే ఎలాగా ఇంకా వెళ్తాను అప్పుడే కాలేజ్. బాయ్. కాలేజ్తో ఇంకా అయిపోయింది. ఇంకా వస్తే టీసీ సర్టిఫికేట్కి వస్తాం, లేదా దానికి రాము. వస్తే దానికి రావాలి. మార్నింగ్ కదా కొంచెం బ్రైట్గా ఉన్నాం మనమే. ఇక్కడి నుంచి మార్కోల్స్కి వెళ్ళాలి, అంటే ఇంటి దగ్గర నుంచి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామని చెప్తాను. పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దాచమంటే చిన్ని గుండె చాలదు. కోయిలా హాయ్ కోయిలా, కోయిలా హాయ్ కోయిలా. నువ్వు లేకపోతే దిక్కు తోచదు, చల్లగాలి కూడా ఇటు వీచదు. ఈ మనసిక ఎవ్వరికి ఇవ్వదు, నిన్ను వదిలెక్కడికి వెళ్ళదు. నా ప్రేమ ఏమో ఊహలకి అందదు, నీకు తప్ప ఎవరికి చెందదు. కోయిలా హాయ్ కోయిలా, కోయిలా హాయ్ కోయిలా. చిక్కనైనా చుక్కలాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిల. చెక్కనైనా చెక్కలేని చెక్కెళ్ళ. నేనైతే ఫోన్ నుంచి ఒక లగేజ్ ఉంది, అది లగేజ్ తేడా అంటున్నాను. ఆడు ఆ లగేజ్ తెస్తే నేను షార్ట్. ఓకే కనిపించారు. ఇంకా అక్కడ టిఫిన్ కన్నాక వచ్చాం. టిఫిన్ ప్లేట్ వస్తుందంటే అలా బాగా బీచ్కి వెళ్దామని కూర్చున్నాం. బీచ్కి వచ్చాం కానీ ఫోన్ వేసుకోడు. ఎప్పుడు ఏదనుకున్నా ఒక అట్లేదు. బీచ్ మీ ఎండా అదేనా నా మధ్యలో జనాలు కనిపిస్తున్నారు అక్కడికే. నేనైతే వెళ్ళిపోవచ్చు రా అంటున్నాడు. శని కూడా ఇక్కడ నడిపిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేదరా ఎవరికి 4 గంటలు పెడతారు కానీ పదండి వచ్చుకో. ప్రస్తుతానికి నడుస్తున్నాం. నాకు ఈ వీడియోకి నేను ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు. మీరు నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇదే ఇందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను. అందరూ యూట్యూబ్ దేనికి అంటే మనకు గుర్తింపు ఉంటే, అంటే నేను అనే నలుగురికి తెలిస్తే చాలు. అలానే వీడియో అంటే ఇదే ఇంకా హాస్టల్ వెబ్ సిరీస్లో అయిపోయింది. అంటే హాస్టల్ సిరీస్లో ఇదే లాస్ట్ ఎపిసోడ్, ఇంకా ఉండదు కూడా. నేను ఒక వీడియో చేశాను, అది చిన్న అందరూ అన్నారు అది వద్దు పెట్టద్దు, ఇంకా అది చిన్న రిస్క్తో వీడియో. ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. తీసాను కానీ నిన్నే తీసాను. అది లాస్ట్లో వెళ్ళిపోతున్నాను. చిన్న కచ్చలు వీడియో అంటే చిన్న రిస్క్ చేశాను. ఆ వీడియో ఎందుకురా పెట్టద్దు, రిస్క్ ఇంట్లో కూడా తిడతారు అన్నారు. మనం కూడా పెట్టలే ఆ వీడియోని, ఇంకా ఎడిటింగ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మ్యాక్సిమం ఈ వీడియో అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత
పార్ట్ 2 పెడతాను. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మార్నింగ్ నుంచి ఇక్కడేదో తరుణ్ కూడా ఏమైనా లేదు ఉన్నట్టుండి రాళ్ళు ఇస్తున్నాడు. తరుణ్ అయితే ఫుల్ ఇంకా అలసిపోయాడు అక్కడ తిరిగేసి బీచ్ లో అటు ఇటు కూర్చున్నాడు ఆడుకోడా చిన్న కూర్చొని పైన కూర్చున్నాడు. రేపు ఇంటికి వెళ్ళిన అది ఏం చేయాలో కూడా తెలియదు. ఇంటికి వెళ్ళే కన్నా ఎక్కడ ఉంటే బాగుంది అనిపించింది, కానీ టైం అయిపోయింది కదా. కానీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉంటే అక్కడ ఉండాలనిపిస్తే, అక్కడ ఉంటే ఇక్కడ ఉండాలనిపిస్తుంది. దారి ఏదో తీరమేదో గమనమేదో ఈ ఎండలో తిరగాలనిపించదు. కానీ హాస్టల్ ఏమనుకున్నాం అంటే ఫుల్ తిరిగేస్తున్నాం అక్కడ ఎక్కడ ఫుల్ అనుకున్నాం. బట్ ఏమో అంతవే. నిన్న రాత్రి నేను డే ఇన్ మై లైఫ్ పెట్టాను, అది వీడియో అప్లోడ్ చేశాను. వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాను. కానీ ఏమైందో నిద్ర వస్తే పడుకోపోయాను, అది ఆప్సి మార్నింగ్ అది అప్లోడ్ అవ్వలేదు. ఇప్పుడు ఇందాక అప్లోడ్ చేశాను, దాని తర్వాత చేశాను, అది అయిపోయింది. ఈ వీడియో అని పెట్టాను. దీనికి దానికి ఎంత రెస్పాన్స్ వస్తుంది? ఫస్ట్ వీడియోస్కి ఏదో పర్లేదు అందరూ అన్నారు, పర్లేదురా ఫస్ట్ వీడియో కదా అంత ఏం కాదు అని చెప్పారు. ఫోన్ నుంచి వస్తాడు, మళ్ళీ ప్రణామం తీసుకొచ్చాడు. ఓకే పర్లేదురా. మళ్ళీ బస్సు ఎక్కిందా మళ్ళీ చేస్తాను. ప్రస్తుతానికి అయితే బస్సులో ఉన్నాం. బస్సు ఎక్కి బస్సు ఎక్కి చదువుపోయింది. తీయలేదు నేను వీడియో, ఇంకెందుకు లాంగ్ అయిపోద్దని చెప్పి ఇంకా పొడి తీయాలి కదా. ఇప్పుడు డైరెక్ట్గా సెంట్రల్కి వెళ్తాం. సెంట్రల్ అంటే డే పాస్ తీసుకున్నాం. పాస్ అయ్యారా? డే పాస్ తీసుకున్నాం. అయిపోయింది పాస్. ఇదైతే బెటర్. అంటే లోకల్లో తిరిగితే మనకి ఎన్ని బస్సులు అని తిరిగితే మాడుతాం కాబట్టి ఒక డే పాస్తో తిరిగచ్చు బాగా. మూవీ అనుకుంటున్నాం, కానీ మూవీ వెళ్తామా లేదో చూద్దాం, తెలీదు ఇంకా. వెళ్ళాము అనుకుంటా. మూవీకి అయితే తరుణ్ రాడు, అది బాధ. చూస్తాం. ఇప్పుడు సిఎంఆర్కి వెళ్తాం. కొంచెం అక్కడ కొంచెం చిల్లేవే అనుకో, చాలా కూల్గా ఉంటుంది. బయట ఛానల్లో ఉండలేకపోతున్నాం మనం అయితే. ఏమంటా బొర్నేష్ ఏంటంటే అదే మరి నాకు అమ్మదొద్దాన్ని చూస్తాడు. కానీ అంతా ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ కలిసాం. వైజాగ్ ఎక్కడ చెప్పాను కదా, అయితే అది ఇక్కడ పెట్టేయచ్చు కదా బ్యాగ్ దిగేసి. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫోన్ బ్యాగేజ్ ఉంది, ట్రాలీ, దానివల్లే చిన్నది. లేకపోతే దీపో నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. వైజాగ్ కాంప్లెక్స్ దానికి అయితే మనం సిఎంఆర్ వచ్చాం. సిఎంఆర్ ప్లే జోన్లో ఉన్నాం. అదేం చేసాం, అది ఎక్కితే పెట్టినావు ఫోన్ నుంచి ఎక్కుతారంట. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. బయటికి వెళ్ళిపోయి ఏం చేయాలి తిరిగినా ఫోనస్ ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయిందంట. పైకి వెళ్ళిన ఫుడ్ కొట్టి నేను అది అక్కడే చూసినట్టు ఉంది. నాకు అదే అనిపించింది. అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? ఇక్కడికి ఎక్కువ లవర్స్ ఏరోమినాలో వస్తారు కాలేజ్. నేనైతే సరదా చిన్నది. ఇక్కడ కొంచెం క్లీనింగ్ చేసుకోవచ్చండి చెప్పులు. ఆ చెప్పుల్ని ఇలా క్లీనింగ్ చేసుకుంటే సెంటర్. మనం 5 ఫ్లోర్లో ఉన్నాం.
ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ కదా, అంటే కార్డు తీసుకొని కార్డులో అమౌంట్ వేసుకొని, మామూలుగా కార్డు ఉంటే పర్లేదు, కార్డు లేకపోతే కార్డు తీసుకొని దాన్ని ఫుడ్కి వేసుకొని అంత ప్రాసెస్ కదా. మేము ముందు అనుకున్నట్టే బయట ప్లాన్, బయట జస్ట్ ఈఎంఆర్ చెప్పాను హ్యాండిల్కి తిరగలేకపోతున్నాం అసలు. ఈ హ్యాండిల్ బయట తిరిగి అంటే కొంచెం లోపల తిరిగితే బెటర్. దాని ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం. ఇందాక ఐస్ క్రీమ్ అంటున్నాం, ఐస్ క్రీమ్ తింటే కొంచెం అంటే మెక్డొనాల్డ్స్ ఐస్ క్రీమ్ తినేస్తాం. మెక్డొనాల్డ్స్ దాన్ని కిందకి వెళ్దాం. ఈరోజు చెప్పాలంటే ఎక్కువ మంది రాలేదు కూడా, అదే పైకి వెళ్ళినప్పుడు కానీ కిందకి వెళ్ళినప్పుడే చాలా చాలా తక్కువ మంది వచ్చారు. ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం కాలేజ్ యాభై వాళ్ళు. మన కొల్లి కనిపించింది అయితే కలపలు కింద కలపలు. ఇందాక మేము కిందకి బాటా ఫుట్వేర్ లోకి వెళ్దామన్నా, వాళ్ళు ఎందుకు ఏమన్నారు ఫోన్ ఫేస్ చేసి ఇప్పుడు అవదమ్మా తర్వాత రమ్మన్నారు. ఎందుకన్నా నాకు ఇప్పటికీ డౌటే. మరి అనుకున్నంటే ముందు ప్లాన్ తోనే ఆల్ఫా హోటల్ కానీ ఆల్ఫా హోటల్ కానీ ఇంకా ఏదో దానికి దేనికి వెళ్తాను తెలియదు. కిందకి వస్తాం. సెంటర్లో ఇంజన్ ఫోటో నాకు అర్థం అవ్వదు. అక్కడ కిందకి వస్తాం. బిఆర్ డౌన్ అటువైపు ఫోన్ ఏమో పోలీస్ కంప్లైంట్ ఇస్తారంట అటు ఫోన్ పోయిందని. పోలీస్ రిలయన్స్ లోకి వెళ్తా అన్నా. సరే ఫోన్ వేస్తాడు కదా వెళ్దాం. ఫోన్ వేసి ల్యాప్టాప్ తీసుకుంటాడంట, తీసుకోడు, జస్ట్ భ్రమ అంతే, అంత మించేది ఏముండదు. అంతా మన ఏదో పెద్ద యూట్యూబర్. ఆ దించండి మాయా.